సాయిరాం పాపలు, సాయిరాం బాబులు, సాయిరాం మనవరాళ్ళు, సాయిరాం మనవాళ్ళు అందరూ బాగున్నారా? మీ అందరికీ సాయిరాం చెప్తున్నాను. తెలుగు నేర్చుకున్నారా నాన్న? వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, డ్రిల్లింగ్ చేయండి. గుణింతాలు చక్కగా నేర్చుకోగలరు. ఇప్పుడు మనం గుణింతాలకు రాబోయే ముందు చిన్న పద్యసూక్తి చెప్తాను నాన్న. చెప్పుట సులభంబు చేయుట కష్టంబు, ధాతకైన వాని తాతకైనా చెప్పుట కంటెను చేయుటయే మేలు, ఉన్నమాట తెలుపుచున్న మాట. 1000 చెప్తారు నాన్న, ఒక్కటి చేయరు. కాబట్టి చెప్పేదానికంటే చేయుటయే మేలన్నమాట. మనం సలహాలు ఇవ్వకూడదు. ఎవరైనా సలహాలు ఇచ్చినా తీసుకోవచ్చు, అది మంచిదిగా ఉంటే మనం ఫాలో కావచ్చు. అంతేగాని చెప్పేదానికంటే చేయుటయే మేలు. మీ తాతకు కానీ వాళ్ళ తాతకు కానీ కూడా అది ఉన్న మాట అనమాట. అంటే ఇది పెద్దలు చెప్పినటువంటి మాట. మనం దాన్ని ఫాలో అయితే ఎప్పుడు కూడా మన లైఫ్లో మంచిగా పేరు తీసుకొచ్చుకుంటాం నాన్న. ఇప్పుడు మనం గుణింతానికి వస్తాము. అందరూ పలకలు, బలపాలు, బుక్కులు, నోట్ బుక్లు, పెన్సిళ్ళు అందరూ తెచ్చుకోండి. పిల్లలు పెద్దలు అందరూ కూర్చోండి. ఇక్కడ చెప్పేటువంటి గుణింతాన్ని మీరు చక్కగా నేర్చుకోండి, డ్రిల్లింగ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి నాన్న. ఇప్పుడు చూడండి, గుణింతం చెప్తున్నాను. చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. అటు ఇటు చూడకూడదు, దిక్కులు చూడకూడదు. మెయిన్ నా వైపే చూడాలి, బోర్డు వైపు చూడాలి. బాకు దీర్ఘమిస్తే బా, బాగుడిస్తే బి, బాగుడి దీర్ఘమిస్తే బి, బాకుమిస్తే బు, బాకుము దీర్ఘమిస్తే బు, బాకురుత్వం ఇస్తే బ్రు, బాకురుత్వం దీర్ఘమిస్తే బ్రు, బాకేత్వం ఇస్తే బే, బాకేత్వం దీర్ఘమిస్తే బే, బాకైత్వం ఇస్తే బై, బాకోత్వం ఇస్తే బో, బాకోత్వం దీర్ఘమిస్తే బో, బాకౌత్వం ఇస్తే బౌ, బాకు 0 పెడితే బం, బాకు 2 0 పెడితే బహా. నానా ఫస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు సెకండ్ టైం రిపీట్ చేయాలి. ఎప్పుడు కూడా మనం 3 టైమ్స్ చెప్పుకుంటున్నాము. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎలా పలకాలో గమనించండి నాన్న. బా, బాకు దీర్ఘమిస్తే బా, బాగుడిస్తే బి, బాగుడి దీర్ఘమిస్తే బి, బాకుమిస్తే బు, బాకుము దీర్ఘమిస్తే బు, బాకురుత్వం ఇస్తే బ్రు, బాకురుత్వం దీర్ఘమిస్తే బ్రు, బాకేత్వం ఇస్తే బే, బాకేత్వం దీర్ఘమిస్తే బే, బాకైత్వం ఇస్తే బై, బాకోత్వం ఇస్తే బో, బాకోత్వం దీర్ఘమిస్తే బో, బాకౌత్వం ఇస్తే బౌ, బాకు 0 పెడితే బం, బాకు 2 0 పెడితే బహా. ముచ్చటగా 3వసారి చెప్పుకుందామా బంగారు తండ్రులు? చూడండి, అందరూ కూడా శ్రద్ధగా నేను చెప్పేది విని నాతోటి డ్రిల్లింగ్ చేయండి నాన్న. తప్పనిసరిగా మీకు గుణింతాలు వస్తాయి. బా, బాకు దీర్ఘమిస్తే బా, బాగుడిస్తే బి, బాగుడి దీర్ఘమిస్తే బి, బాకుమిస్తే బు, బాకుము దీర్ఘమిస్తే బు, బాకురుత్వం ఇస్తే బ్రు, బాకురుత్వం దీర్ఘమిస్తే బ్రు, బాకేత్వం ఇస్తే బే, బాకేత్వం దీర్ఘమిస్తే బే, బాకైత్వం ఇస్తే బై, బాకోత్వం ఇస్తే బో, బాకోత్వం దీర్ఘమిస్తే బో, బాకౌత్వం ఇస్తే బౌ, బాకు 0 పెడితే బం, బాకు 2 0 పెడితే బహా. సో 3 టైమ్స్ మనం డ్రిల్లింగ్ చేసుకున్నాం నాన్న. ఇప్పుడు గుణింతాలు మీరు నేర్చుకుంటున్నారు చక్కగా, చాలా ఆనందము. మీకు ఇప్పుడు గుణింతాలు అయిన తర్వాత చిన్న నీతి కథ ఒకటి చెప్తాను నాన్న, శ్రద్ధగా వినండి. ఒక ఊర్లో ఒక తల్లి బిడ్డ ఉంటారు నాన్న. బాగా వినండి కథ.
ఆ తల్లి బిడ్డ ఉంటే ఇప్పట్లో లాగా ఆటోలు, బస్సులు, రిక్షాలు, కార్లు, సైకిళ్ళు అవన్నీ ఉండే కాదు. ఆమె బిడ్డని బడికి 4 కిలోమీటర్లు అడవి గుండా పోయి తీసుకెళ్ళి వదిలి మళ్ళీ సాయంకాలం తీసుకొని వచ్చేది నాన్న. ఇలా 4 రోజులు ఆ పాపం బిడ్డను వదిలి, ఆ అబ్బాయి పేరు జటిలుడు. ఎవరు? ఆ తల్లి యొక్క బిడ్డ పేరు జటిలుడు. ఆమె ఏం చేసింది అంటే, ఇప్పట్లోలాగా గ్యాసులు లేవు కదా, గ్యాస్ స్టవ్ నుండి వండుకుందేది కాదు కదా, కుక్కర్లు అన్నీ ఉండవు కదా. పుల్లలు ఏరుకో రావాలి, పొయ్యి మంట వేయాలి, కృష్ణాయిలు పోసి అగ్గిపెట్టి చేయాలి, మసి పడుతుంది, గిన్నెలు ఎన్ని తోముకోవాలి, ఎంతో లేట్ కదా. అందుకని ఆ తల్లి ఏం చేసిందంటే, నాన్న జటిల, నేను నీకు అన్నం వండాలి కదమ్మా, నువ్వు ఒక్కడివే స్కూల్కి పోమ్మా అని. అట్టేనమ్మా, నేను తప్పనిసరిగా పోతానమ్మా, నువ్వు వంట చేసుకోమ్మా అని అంటాడు. ఒకరోజు వెళ్తాడు. పాపం పులులు, ఏనుగులు ఇవన్నీ చూసి కూడా అడవిలో భయం వేస్తుంది బిడ్డకి. ఒకరోజు వెళ్తాడు, వెళ్ళేసి పోమా నేను స్కూల్కి పోనా, నాకు భయం వేస్తుంది, దాన్ని బ్యాగ్ చేసి అక్కడ పడ వస్తుంది. పాపం తల్లి బిడ్డ యొక్క పరిస్థితి చూసి ఆలోచించి, నాన్న జటిల ఇలా రామా, ఏమ్మా అంటే, ఏం లేదు నాన్న, నీకు భయం వేసినప్పుడు మీ అన్నని పిలువు, మీ అన్న వచ్చి నిన్ను బడిలో వదులుతాడు, మళ్ళీ ఇంటికి వదులుతాడు నాన్న. అవునా అమ్మా, నాకు అన్నుండాడా? అన్నున్న విషయం ఎప్పుడు చెప్పలేదే. ఏంటమ్మా అన్న పేరా? నాన్న ఆ అన్న పేరు కృష్ణుడు నాన్న. నువ్వు కృష్ణ అని పిలిస్తే తప్పనిసరిగా వచ్చి నిన్ను ఆదుకొని నీకు స్కూల్కు తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో వదులుతాడమ్మా. అవునా అమ్మా, ఇంకేమైతే మా అన్నుండాడు కదా, నేను వెళ్తాను అంటాడు. సరే, 2వ రోజు స్కూల్కి వెళ్తాడు. వెళ్తూ ఉంటే భయం వేస్తుంది. ఇటు చూస్తాడు, అన్నా అంటాడు. మళ్ళీ అన్నా అంటాడు, అన్నా కృష్ణ అని పెద్దగా అరుస్తాడు. అప్పుడు వెనక నుంచి అన్న వయసు ఉన్న పిల్లవాడు ఆ జటిలుడు భుజం మీద చెయ్యేసి, పిలిచావా బాబు అని అంట. ఇటు చూస్తాడు, అవునా అన్న చెప్పిన కృష్ణుడు మీవేరేనా? అన్న నన్ను బడిదాకా వదులుతావా? ఓ తప్పనిసరిగా వదులుతాను కదా అని దారిలో జాంపళ్ళు, దేవుడు కదా ఆయన ఏమనుకుంటే ఇస్తాడు కదా, జాంపళ్ళు, అరటిపళ్ళు, యాపిల్స్ అన్నీ కోసి తినిపిస్తూ కథలు చెప్తూ స్కూల్కి తీసుకెళ్తాడు. ఇలా స్కూల్కి తీసుకెళ్తూ, నాన్న భయం వేసినప్పుడు నాకు పిలువు, నన్ను నేను తప్పనిసరిగా వచ్చి నీకు హెల్ప్ చేస్తాను అంటాడు కృష్ణుడు. అలాగే అన్నా అని అంటాడు. ఈ అబ్బాయి పోతూ వస్తూ ఉన్నాడు. కానీ తల్లి ఏం చేస్తుందంటే, ఏంటబ్బా జటిలుడు భయం అని చెప్పడం లేదు ఈ మధ్య, నేరుగా ధైర్యంగా స్కూల్కి వెళ్తున్నాడే అని. నాన్న జటిల ఇలా రామ్మా అంటాడు. ఏమ్మా అంటాడు. ఏ నాన్న నువ్వు భయం అని చెప్పడం లేదే? అదేంటమ్మా, నువ్వే కదమ్మా చెప్పావు, మీ అన్న ఉన్నాడు కృష్ణుడు పిలువనని, అన్న వచ్చి వదులుతున్నాడుగా. అవునా అని ఆశ్చర్యపోయి కృష్ణుడి దగ్గరికి పోయి దండం పెట్టుకొని, నాయన కృష్ణ నా బిడ్డను కాపాడుతున్నావు. ఈ కథ యొక్క పేరేంటంటే అమ్మ మాట మీద విశ్వాసము. అంటే అమ్మ మాట మీద విశ్వాసం ఉంచాడు, ఫెయిత్ ఉంచాడు. అన్నా కృష్ణ అని పిలిచాడు. చిన్నారి హృదయంతో ప్రేమతో పిలిస్తే ఆ కృష్ణుడే దిగి వచ్చి ఆ అబ్బాయిని జటిలుడిని స్కూల్కి తీసుకెళ్ళి వదులుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి నాన్న, అమ్మ మాట మీద మనం నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఈ కథలో నీతి ఏంటంటే అమ్మ మాట మీద విశ్వాసము. కథ పేరు జటిలుడు నాన్న. మీరు ఈ కథని పక్కలలో కూడా చెప్పండి, దీంట్లో ఉన్న నీతిని గ్రహించండి. తల్లికి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి. మాతృదేవోభవ అంటారు కదా, కనపడే దైవము తల్లి నాన్న. కాబట్టి మీరు తల్లిని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయబాకండి. ఈ కథని మరీ మీరే కాకుండా చాలా మందికి షేర్ చేస్తే అందరూ కూడా ఈ కథలో నీతిని తెలుసుకుని తల్లి యొక్క విలువను తెలుసుకుంటారు. ఆ అబ్బాయి ఎంత కష్టపడి స్కూల్కి వెళ్ళాడో అనేది అర్థమవుతుంది. మనం హాయిగా బస్సుల్లో, కారులో, రిక్షాలలో వెళ్ళి కష్టం లేకుండా చదువుకొని వస్తున్నాము. ఎంత కష్టపడి ఆ రోజుల్లో పిల్లలు చదివేవాళ్ళు మీకు బాగా అర్థమవుతుంది కథ ద్వారా. ఓకేనా? మీరు చాలా శ్రద్ధగా, ఎంతో భక్తిగా ఈ కథని, నీతి కథని మీరు విన్నారు. కానీ నేను క్విజ్ పెడుతుంటే ఎవరు పార్టిసిపేట్ చేయడం లేదు నాన్న. కొద్ది రోజులు వదిలేస్తున్నాను, మీకు క్విజ్ పెట్టడం లేదు.
మళ్ళీ నేను క్విజ్ పెట్టినప్పుడు మీరు పార్టిసిపేట్ చేస్తేనే నేను క్విజ్ కంటిన్యూ చేస్తాను నాన్న. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. ప్రతి వీడియోకి మీకు ఏదో ఒక నీతి కథ చెప్తుంటాను నాన్న, పద్య సూక్తి చెప్తుంటాను. దీని ద్వారా మీలో క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది కలుగుతుంది. ఈ గుణింతము బాగుణింతం ఇవాళ మనం నేర్చుకున్నాం కదా, ఇది కూడా బాగా నేర్చుకొని రాసుకొని చూడకుండా చదువుకోండి. తర్వాత మీ పేరెంట్స్కి చూపించండి, మీ పేరెంట్స్కి నమస్కారం చేసుకున్నానా, సరేనా? మీ యొక్క భవిష్యత్తు మంచిగా పురోభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రేయర్ చేస్తూ, నేను కూడా మీకు ఆశీర్వాదం ఇస్తూ ఈ క్లాస్ని, ఆన్లైన్ క్లాస్ని ఇంతటితో నేను సమాప్తం చేస్తున్నానన్న. అందరికీ సాయిరాం.